వెల్కమ్ టు అగ్మాక్స్. రైతులకు అదిరిపోయే శుభవార్త అని చెప్పుకోవచ్చు. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కిసాన్ క్రెడిట్ కార్డు నిబంధనలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. సాగు రంగంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకొని పాత మార్గదర్శకాలను సవరించాలని నిర్ణయించింది. ఈ మేరకు కొత్త ముసాయిదా ప్రయత్నాన్ని విడుదల చేస్తూ పలు కీలక ప్రతిపాదనలు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రుణ సదుపాయం సులభంగా అందాలనేది ఈ నిర్ణయం వెనుకున్న ప్రధాన ఉద్దేశం. ఈ కొత్త ప్రతిపాదనల ప్రకారం రుణ కాల పరిమితిని 6 సంవత్సరాలకు పెంచనున్నారు. గతంలో పంట కాలంతో సంబంధం లేకుండా ఉన్న గడువును ఇప్పుడు రైతులకు అనుకూలంగా మార్చారు. ముఖ్యంగా ఎక్కువ కాలం పట్టే పంటలు వేసే వారికి ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తోంది. దీనివల్ల రైతులు తమ రుణాలను చెల్లించేందుకు తగిన సమయం దొరుకుతుంది. అప్పుల బాధ నుండి ఉపశమనం పొందే అవకాశం కలుగుతుంది. పంట కాల విషయంలో ఆర్బీఐ ఒక స్పష్టమైన ప్రామాణికతను తీసుకొచ్చింది. తక్కువ కాలంలో చేతికి వచ్చే పంటల చక్రాన్ని 12 నెలలుగా నిర్ణయించారు. అలాగే ఎక్కువ కాలం పట్టే పంటల గడువును 18 నెలలుగా ఖరారు చేశారు. దీనివల్ల బ్యాంకులు రుణాలను మంజూరు చేసే సమయంలో ఎటువంటి గందరగోళం ఉండదు. రీపేమెంట్ షెడ్యూల్స్ కూడా ఒకే పద్ధతిలో సాగేలా ఈ మార్పులు దోహదపడతాయి. సాగులో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించేందుకు ఆర్బీఐ పెద్దపీట వేసింది. ఇకపై మట్టి పరీక్షలు, వాతావరణ సమాచారం పొందేందుకు అయ్యే ఖర్చులను కూడా కేసీసీ పరిధిలోకి చేర్చారు. ఆర్గానిక్ సర్టిఫికేషన్ పొందేందుకు రైతులు చేసే ఖర్చులను కూడా రుణం కింద పొందవచ్చు. వ్యవసాయ పరికరాల నిర్వహణ కోసం కేటాయించే 20% అదనపు నిధుల నుండి వీటిని భరించవచ్చు. ఇదే రైతులకు సాంకేతికతపై అవగాహన పెంచుతుంది. పంట సాగుకు అయ్యే వాస్తవ ఖర్చు ఆధారంగానే రుణ పరిమితిని నిర్ణయించాలని బ్యాంకింగ్ సంస్థలకు సూచించారు. ప్రతి పంటకు విడివిడిగా ఉండే ఆర్థిక స్థాయిని పరిగణలోకి తీసుకొని డ్రాయింగ్ లిమిట్లను సర్దుబాటు చేస్తారు. దీనివల్ల రైతులకు అవసరమైన మేరకే డబ్బులు అందుతాయి. అనవసరమైన ఆర్థిక భారం పడకుండా, సాగు పనులకు ఆటంకం కలగకుండా ఈ విధానం ఉపయోగపడుతుంది. ఈ ముసాయిదా మార్గదర్శకాలపై ప్రజల నుండి అభిప్రాయాలను కోరుతున్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, వ్యవసాయ రంగ నిపుణులు మార్చి 6, 2026 లోపు తమ సూచనలను పంపవచ్చు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే తుది నిబంధనలు ఖరారవుతాయి. ఈ ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు ఆర్బీఐ గడువును కూడా నిర్ణయించింది. సామాన్యులు కూడా తమ సలహాలను ఈ సందర్భంగా తెలియజేయవచ్చు. గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఫిబ్రవరిలో జరిగిన మానిటరీ పాలసీ సమావేశంలో ఈ మార్పుల గురించి ముందే సూచించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కేసీసీ పథకాన్ని మరింత ఆధునీకరించి రైతులకు అండగా నిలవాలని ఆర్బీఐ భావిస్తోంది. గతంలో ఎదురైన లోటుపాట్లను సరిదిద్దుతూ ఈ కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేశారు. ఈ మార్పులు అమల్లోకి వస్తే వ్యవసాయ రంగంలో రుణ పంపిణీ వ్యవస్థ సమూలంగా మారుతుంది. రైతులకు బ్యాంకుల నుండి అందే సాయం మరింత పక్కాగా ఉంటుంది. వడ్డీ భారం తగ్గడమే కాకుండా సాంకేతిక సాగు వైపు అడుగులు పడతాయి. ఈ ప్రతిపాదనలు సాగు రంగానికి కొత్త దిశను చూపుతాయని భావించవచ్చు.